ఒకటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు. బ్రో సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది కొందాం. 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ పాటు ఫ్యాన్స్ తన అభిమాన నటుడు సినిమా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ అది. ఎందుకంటే వాళ్ళు బాధపడరు, పక్కన వాళ్ళు బాధ పెడతారు. ఓకే, పక్కన వేరే ఫ్యాన్స్ మెంబర్స్ ఉంటారు కదా, ట్విట్టర్లో కానీ దాంట్లో ట్రోల్ చేస్తూనే ఉంటారు. సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాడు, పాలిటిక్స్లో తిరుగుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు చెప్పేసి అంటారు. ఆ గ్యాప్ అంటే సినిమాకి ఇప్పుడు ఒక హీరో ఉన్నాడండి, అభిమాని ఉన్నాడు. ఆ అభిమానికి ఆ హీరో మీద ఉన్న ప్రేమ పోకుండా ఆ రిలీజ్ కూడా ఆ అభిమానికి ప్రేమ పోకుండా ఆ రిలీజ్ సినిమా అనేది ఒక పిల్లర్ అన్నమాట వాళ్ళకైతే. ఒక పిల్లరు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా వచ్చిందంటే ఈ సినిమాకి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ సినిమాకి వెళ్ళినా అలానే ఎంజాయ్ చేస్తారు, రీక్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారండి, మీ 10th క్లాస్ బ్యాచ్ వచ్చేసి మనం అందరం ఒకసారి కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి అంటారు, గెట్ టుగెదర్ అంటారు. మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్తారు ఖచ్చితంగా. అట్లాగే మెమరీస్ అన్ని గుర్తొస్తాయి మీకు వెళ్తే. అందరూ మీరు కూర్చొని మాట్లాడుకొని ప్రశాంతంగా ఏదో ఒక పీస్ఫుల్ మైండ్ అనమాట. అదొక ఎంజాయ్ మూమెంట్లో ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అంతే, ఇంకా అలాగ ఉంటుంది అనమాట. రిలీజ్ అనేది పాత జ్ఞాపకాలు, ఆ డాన్సెస్ కానీ, ఆ డైలాగులు కానీ,